సైడ్ నుంచి మనం క్లిప్పింగ్ చేసుకొని ఇప్పుడు లారీ ఎంత హైట్ ఉంటుంది? ఒక ఫ్లోర్ హైట్ ఉంటుంది కదా. అయ్యా పవనా నువ్వు ఇవి చూస్తలేవు, ఇవి చూడలేదు అను సేమ్ దీంతో అగో అయిపోతున్నది. అదే అది మీదికి వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళి పంపిద్దాం. అది అది స్ట్రీట్ లైట్ వైర్ అన్నా, అది స్ట్రీట్ లైట్. దాని హైట్ అవసరం లేదా, వైరు అంత హైట్ కూడా అవసరం లేదు. కరెక్ట్ పెట్టకపోయినా కానీ ఏం కాదంటున్నా నేను. ఇక్కడ సీసీ కెమెరా ఆల్రెడీ పైప్ ఉంది సార్, చూడండి. ఇగో ఈ కెమెరా పైప్ ఉంది. ఆ పైప్ హైట్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి बहुत दूर है यार, 25 किलोमीटर पे हो. సీసీ కెమెరా చనిపోయింది ఏం కాదు. అదే అంటే లారీ ఏం రాదు, అంత హైట్ ఎందుకు వస్తుంది? ఆ హైట్ మన ఫ్లోర్ లో బాల్కనీ అక్కడ నుంచి ఇట్లా లాక్కుని ఇలా తీసుకున్నామంట. जो కెమెరా పెడతావా? అక్కడ నుంచి టీవీఆర్ దగ్గరికి వెళ్ళిపోయి కెమెరా పెడితే ఇక్కడ నుంచి టీవీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. నీకు ఒక వైపునే తీసుకొచ్చి అన్ని కెమెరాలకి జాయిన్ ఒక్కొక్క కెమెరా కానీ ఒక్కొక్క వైరింగ్ సపరేట్గా వెళ్ళిపోయింది. సపరేట్ వైరింగ్ సెంటర్ ఇక్కడికే నాకు 30 మీటర్లు వేసేస్తాను. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 మీటర్లు వేసేస్తాను. పోతుంది ఈ గోడ వరకు. ఇక్కడ మళ్ళీ ఇంటికి కాదంటే ఒక 40 మీటర్లు వేస్తాను. 60 మీటర్లు దాటిందంటే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. అది ఆలోచించుకోండి, లాంగ్ వెళ్ళిపోతుంది కేబుల్. లేదన్నా నువ్వు చెప్పింది ఏంటంటే లోపల ఉన్న బైక్ కూడా మనం కవర్ చేస్తాం నువ్వు అంటున్నావు. నేనేమంటున్నానంటే రేపు రోజులు పెట్రోల్ కొట్టేస్తాను. అది ఉంటుంది, నువ్వు చెప్పే ఆలోచన బాగుంది కానీ అది నీ బండ్లో కొట్టేస్తే నా బండ్లో కొట్టేస్తే